మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పాదుగయ పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. వేకువజాము నుండే వివిధ రాష్ట్రాల నుంచి లక్షకు పైగా భక్తులు వచ్చి పాదుగయ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులై స్వామివారిని దర్శించుకుంటున్నారు. పాదుగయ క్షేత్రంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి వారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, పురుహూతిక అమ్మవారికి శాస్త్రోక్తంగా మొదటి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు జరిగాయి. ఇది దేశంలోని త్రిగయ క్షేత్రాలు ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ వెలసిన స్వామివారు స్వయంభూ స్ఫటికలింగంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కారణం జగన్మోహన్ తెలిపారు. మార్గాల ద్వారా లోపలికి వచ్చి స్నానాలు ఆచరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ ఇంటికి 20,000 మంది వరకు కూడా దర్శనానికి, పవిత్ర స్నానానికి హాజరయ్యారు. వారందరికీ కూడా సక్రమంగా, సురక్షితంగా 2 ఉచిత లేన్ల ద్వారా వారందరూ కూడా చాలా అద్భుతంగా, సంతృప్తికరంగా దర్శనానికి వెళ్ళినట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడవచ్చు. అంతేకాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 60 సిసి కెమెరాలతో ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంత పరిసరాలు, ఆలయ లోపల భాగాలన్నీ కూడా దర్శించి పరిశీలించి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళకి మైక్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వన్యజీవి వాహనాలు 2 అందుబాటులో ఉన్నాయి. ఫైర్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాదుగయ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అవేర్నెస్ జరగకుండా 12 మంది స్విమ్మర్స్ మోహరించి ఉన్నారు. పోలీసు పహారాతో, పటిష్టమైన బందోబస్తుతో, R&B బ్యారికేడింగ్తో దర్శనాలన్నీ కూడా అద్భుతంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రోటోకాల్కి